శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 14వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. బైరాగి అవమానంతో తలదించుకొని అక్కడే నిల్చున్నాడు. చిలకల రూపాల్లో నుంచి బయటపడిన నా సైనికులు, అత్తవారి బలాలు అందరూ దగ్గరగా 2000 మంది ఉన్నారు. రాచకన్య చెప్పినది విన్నాక నేను కానీ అడ్డుపడకపోతే ఆ బైరాగిని ఖండాలుగా నరికి పారేసేవారే. నేను వాడికి ప్రాణదానం చేస్తానని మాటిచ్చినందున ఆగారు. అయినా బైరాగి మీద కసి తీరక బాడి ముఖం మీద ఉమ్మేసి, నీచుడా ఇకపో, మా కళ్ళబడకు అని తరిమేశారు. వాడు బతుకు జీవుడా అని పోయాడు. నేను సుబుద్ధి వైపు చూశాను. అతను నా ఉద్దేశం గ్రహించి చిరునవ్వు నవ్వుతూ తలదించుకున్నాడు. అప్పుడు నేను సూర్యప్రభతో, సోదరి, నీకానాడు జ్యోతిష్యవేత్త చెప్పిన సుబుద్ధి ఇడుగో. ఈ సుందరుడే, ఆ చంద్రసేన మహారాజును నేనే, మహానగరపు రాణి నిర్మలాదేవి. నా మంత్రి సుబుద్ధిని ఒకసారి కన్నెత్తి చూసుకో అన్నాను. ఆ రాచకన్య ఆశ్చర్యంతో సుబుద్ధిని ఒకసారి తలెత్తి చూసి అంతలోనే తలదించుకొని నిర్మలాదేవి చాటుకు తప్పుకుంది. నిర్మలాదేవి ఆమెను బుజ్జగిస్తూ, ఇది సిగ్గుపడవలసిన సమయం కాదమ్మా. ఆ జ్యోతిష్యవేత్త మాటలు యథార్థాలయ్యాయి. నువ్వు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న నీ ప్రియుడు సుబుద్ధి నీకు లభ్యమయ్యాడు. నీ అంగీకారమైతే మనమందరము ఇప్పుడే మహానగరం పోదాం అంది. చేసిన తపస్సులు ఫలించి నోచిన నోములు పండినప్పుడు ఎవరైనా కాదంటారా అని సూర్యప్రభ అంటుంటే నోటి ముత్యాలు రాలినట్లే అయ్యింది. నీ అభిప్రాయం కూడా చెప్పు సుబుద్ధి. ఈ సుందరిని చేపట్టడం నీకు అంగీకారమే కదా అడిగాను నేను. అప్పుడు సుబుద్ధి నవ్వుతూ, దైవజ్ఞులు చేసిన నిర్ణయం కాదంటే తప్పుతుందా? అటు దైవజ్ఞుల నిర్ణయం, ఇటు ప్రభువాజ్ఞ ఎవరు మీరగలరు అన్నాడు. మంత్రివి కదా, చతురత నీ సొత్తు అని వెంటనే సుబుద్ధి చేతిని సూర్యప్రభ చేతిని కలిపి మనందరినీ హింసలు పెట్టిన కపట బైరాగి ఇక లేడు. ఇకనైనా భగవంతుడు మనందరికీ శాంతి సౌఖ్యాలు ప్రసాదించాలి అన్నాను. మేమంతా మహానగరం చేరుకున్నాం. మా అమ్మగారు ఇతర ఆత్మీయులకి ఆ బైరాగి యొక్క కుతంత్రం వివరించిన మీదట నిర్మలాదేవి గురించి తామింతకుముందు పడిన అపోహలకి విచారించారు. కష్టాలన్నీ గడిచి అందరం సురక్షితంగా ఉన్నందుకెంతో ఆనందించారు. తరువాత ఒక శుభముహూర్తంలో సుబుద్ధి సూర్యప్రభల వివాహం ఘనంగా జరిపాం. రాజకుమార, నాటికి నేను ఆ దుర్మార్గుడైన బైరాగి మాట మళ్ళీ వినిపించింది. బాలమహర్షి అనే దొంగ పేరుతో వాడు కుండిన నగరం చేరి చింతామణిచే ప్రశ్నలు అడిగించి నా ఉనికిని చావు బతుకులని తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమైంది. వాడడిగిన ప్రశ్నలలో రెండవది నాకు సంబంధించినది. నీకు అర్థమయ్యే ఉంటుంది. వాడిని ఆనాడు క్షమించి వదలడం తప్పయింది. శత్రుశేషం ఉండకూడదని ఇందుకే అంటారు. ఓరే దొంగ బైరాగి, ఇక నువ్వు తప్పించుకోలేవు. నీ తల నా కరవాలానికి ఎర కావలసిందే. విజయకుమార, ఇక ఆలస్యం చేయకూడదు. పద, మనం ఇవాళే బయలుదేరిపోయి వాడిని కసితీరా శిక్షించాలి అంటూ చంద్రసేన మహారాజు కత్తి దూసి ప్రయాణానికి సంసిద్ధుడు కాగా, మహారాజా, కొంచెం కాలం శాంతం వహించండి. ఆ బైరాగి మనని తప్పించుకొని ఎక్కడికి పోలేడు. వాడి 5 ప్రశ్నలలో ఇప్పటికీ నర్సీ మహానగరాలకు సంబంధించిన వాటికి జవాబులు తెలుసుకున్నాను. ఇక సిమ, వాలా, యభ నగరాలకి సంబంధించిన 3 ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవాలి. అప్పటికీ కానీ నా కార్యం పూర్తి కాదు. దయచేసి కొద్ది కాలం ఓపిక పడితే నేను మిగిలిన 3 ప్రశ్నలకి కూడా జవాబులు తెలుసుకొని తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పుడు అందరము కలిసి కుండిన నగరం పోవచ్చు అన్నాడు విజయుడు. చంద్రసేనుడు అంగీకరించాడు. రాజకుమార, కొద్ది రోజులు మాకు అతిథిగా ఉండి విశ్రాంతి తీసుకొని తర్వాత నీ ప్రయాణం గురించి ఆలోచించవలసిందని మా కోరిక. అలాగే కానీ ఆ 3 నగరాలు ఎక్కడున్నాయో, ఎటు పోవాలో మీకు కానీ మీ నగరంలో ఉన్నవారికి కానీ తెలిస్తే చెప్పి నా ప్రయత్నానికి కొంచెం సాయం చేయాలి అన్నాడు విజయుడు. ఇంతవరకు నేను ఈ నగరాల పేర్లైనా విని ఉండలేదు.
నువ్వు బయలుదేరేలోగా ప్రయత్నించి నాకు చేతనైన సాయం తప్పక చేస్తాను. నువ్వు మన రాజవంశానికి చేస్తున్న సేవ అమోఘం. దేశ కళ్యాణానికి, అహింసా సిద్ధాంతానికి సర్వశక్తులు దారపోస్తున్న నీకు కాక మరెవ్వరికి సాయం చేయాలి అని అతన్ని సుబుద్ధిని సూర్యప్రభలకి నిర్మలాదేవికి కూడా పరిచయం చేశాడు. విజయుడి వివరాలు తెలుసుకున్న వారు అతన్ని అనేక విధాల అభినందించి తుచ్చుడైన బైరాగిని శతవిధాల శపించారు. విజయుడికి ఆతిథ్యమిచ్చాక చంద్రసేనుడు అతని ప్రయాణం గురించి మంత్రితో చర్చించగా, మిగిలిన నగరాల గురించి నాకు తెలియదు, కానీ నేను నిర్మలాదేవి గురించి సైన్యంతో సంచారం చేసిన రోజుల్లో సీమా నగరం గురించి ఎక్కడో విన్న జ్ఞాపకం ఉంది. హోరావళి పర్వతాలను దాటి మరికొంత దూరం పోతే సీమనగరం తగులుతుంది అన్నాడు మంత్రి. అయితే మన విజయకుమారుడికి కొంత పరివారం గుర్రాలని ఇచ్చి ఆ పర్వతాల వరకు పోవడానికి ఏర్పాట్లు చేయవచ్చు కదా? నిరభ్యంతరంగా చేయవచ్చు రాజా. ఇక నుంచి హోరావళి పర్వతాల వరకు భూమార్గం ఉంది. సుమారు 50 యోజనాల దూరం ఉండొచ్చు. విజయకుమారుడికి సాయం చేయగలుగుతున్నందుకు కొంత సంతోషించి అతని ప్రయాణానికి అవసరమైన సిబ్బందిని, ఏర్పాట్లని చూడమన్నాడు చంద్రసేనుడు. కొన్ని రోజులు ప్రయాణం చేశాక విజయుడు హోరావళి పర్వతాలను చేరుకున్నాడు. అక్కడ చంద్రసేనుడిచ్చిన గుర్రాన్ని, అతని పరివారాన్ని వదిలి చంద్రసేన మహారాజుకి కృతజ్ఞతలు తెలుపమని, తనతో వచ్చిన వారిని వెనక్కి వెళ్ళమన్నాడు. ఆ పర్వత పంక్తులను చూస్తూ నిల్చున్నాడు. కొన్ని పర్వతాలు పంక్తిలా ఏర్పడి అవతలి ప్రపంచానికి, యువతలి ప్రపంచానికి మధ్య గోడలా నిలిచాయి. వాటిని దాటడం ఎలా? దాటాక శివనగరం ఎంత దూరం? ఇవి సుబుద్ధికి తెలియవు కనుక అతనికి తెలియవు. ఇప్పటికతి కష్టం మీద 2 ప్రశ్నలకి జవాబులు తెలుసుకున్నాను. మిగిలిన 3 ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవడం సాధ్యమవుతుందా? నా తల్లిదండ్రులు నా కోసం ఎంతగా కుంగిపోయి ఉంటారో. ఇంతవరకు తిరిగి రానందుకు శోభాదేవి నన్నొక మోసగాడిగా తలుస్తుందేమో. ఊహు, ఎన్ని కష్టాలొచ్చినా సరే కార్యం సాధించాలి. కష్టాలకు జంకి ప్రేమ పాశానికి కట్టుబడి ఎవరూ ఏమీ సాధించలేరు అని విజయుడు ఆలోచిస్తూ ఆ పర్వతాల వైపు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఒక మృత కళేబరం పర్వతాల మీద నుంచి చెరచెరా దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా అతను కూర్చున్న దగ్గర పడింది. అతనికేమీ అర్థం కాలేదు. పరిశీలించి చూడగా ఆ కళేబరం ఒక యుద్ధ భటుడిదని తోచింది. మరు నిమిషమే మరో కళేబరం, అది భటుడిదే. అంతలో ఇంకొకటి, వెంటనే మరొకటి. కన్ను మూసి తెరిచేలోగా 100 కళేబరాలు ఒకదాని వెంట ఒకటి దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి. రక్తపు కాలవ, శవాల పోగు అయిందక్కడ. అన్ని కళేబరాలు యుద్ధభటులవే అవడం చూసి ఆ కొండ ప్రాంతంలో ఏదో ఘోర యుద్ధం జరుగుతూ ఉండాలనుకున్నాడు విజయుడు. కొంతసేపటికి భటుల శవాలు దొర్లుకు రావడం ఆగిపోయింది, కానీ గుర్రపు రౌతుల అలజడి వినిపించింది. అతను ఆశ్చర్యంతో అటు చూశాడు. కొన్ని వేల సైనిక బలాలు గుర్రాల మీద నడుస్తున్నాయి. అవి క్రమంగా విజయుడి వైపే వస్తున్నాయి. అతన్ని సమీపించాయి. వారికి ఆ శవాల గుట్టకి సంబంధం ఉంటుందనుకున్నాడు. నిర్భయంగా నిలుచున్న అతన్ని చూసి సైనిక దళాలు ఆగాయి. వీడెవడో శత్రుపక్షం వాడై ఉంటాడు, బంధించండి అని నాయకుడు అనగానే కొందరు వీరులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. అయ్యా, నాది నా పక్షమే తప్ప నేనే పక్షానికి చెందినవాడిని కాను అని విజయకుమారుడు ఎంత చెప్పినా వారు నమ్మక సైన్యాధిపతి వద్దకు తీసుకుపోయారు. నువ్వెవరివి? సైనిక వేషంలో ఇక్కడెందుకున్నావు? నేను రాజకుమారుని కనుక ఈ వేషంలో ఉన్నాను అన్నాడు విజయుడు. ఇక్కడున్నది 2 రాజ్యాలు, మాకు తెలియని 3వ రాజకుమారుడివి. నువ్వెక్కడివి? ఎక్కడి నుంచి వచ్చావు? అబద్ధం, నీ మాటలు నమ్మదగినవి కావు. మా జాడలు తెలుసుకునేందుకే శత్రుపక్షం నుంచి వచ్చి ఇక్కడ దాగుకొని ఉంటావు అని అతను తన సైనికులను వీడిని బంధించండి అని ఆజ్ఞాపించాడు. అయ్యా, మీరీ సైనిక దళానికి నాయకులు కాబోలు. ఇంత మాత్రం తెలివి కలవాడికి సైన్యాధిపత్యం ఇచ్చిన ఆ రాజంత వెర్రివాడో అన్నాడు విజయుడు. ఆ దళాధికారి కోపంగా గుర్రం మీద నుంచి ఉరికి, ఏమంటున్నావు? నీకు నా తెలివి కొలవ కలిగే తాహతుందా అంటూ చేతిని కత్తి మీదకు పోనిచ్చాడు.
నీ కత్తి జలిపింపులకు బెదరను. నీ తెలివిని కొలవడానికేమంత తాహతు అవసరం లేదని మళ్ళీ చెబుతున్నాను అన్నాడు విజయుడు. ఎందుకని? నేను శత్రుపక్షం వాడినే అయితే నీ దళాలను చూసి పారిపోకుండా ఎదురుగా వచ్చి నిల్చుంటానా? అందుకే నీ తెలివి తక్కువ అన్నాను. నువ్వే దేశపు రాజకుమారుడివి అని అడిగాడు. అలా ముందే అడిగితే బాగుండేదేమో. నేను నాగపురాధీశ్వర ఛత్రపాలుని కుమారుణ్ణి. నా పేరు విజయకుమారుడు అన్నాడు. ఆ మాటలు వినగానే దళాధికారి విజయుడి 2 చేతులు పట్టుకొని, క్షమించాలి, నేను ఛత్రపాల మహారాజు సైన్యంలో చాలా కాలం యుద్ధభటుడిగా పనిచేశాను. నా పేరు పెద్ద పట్నాయక్. కత్తి పట్టడం దగ్గర నుంచి వారి దళంలో నేర్చుకొని అదృష్టవశాత్తు ఈ దళానికి అధిపతిని అయ్యాను. ప్రభు, తమరంత దూరం నుంచి ఇంత దూరం ఎలా వచ్చారు? రావలసిన అగత్యం ఏం కలిగింది? గౌరవంగా అడిగాడు. నా విషయం తర్వాత చెప్తాను. ముందు ఈ దళాలే మహారాజువి. ఈ దళాలు ఏ మహారాజువి? అతని శత్రురాజులు ఎవరో? ఈ పర్వతం నుంచి దొర్లుకుంటూ పడిన సైనిక మృత కళేబరాలెవరివో చెప్పు. ప్రభు, వ్యవధి లేదు. ప్రయాణించవలసిన దూరం చాలా ఉంది. మేము అతి తొందరగా రాజుగారి సైన్యాలని చేరుకోవాలని ఆజ్ఞలున్నాయి. తమకు అభ్యంతరం లేకపోతే నా గుర్రం మీద రండి, వెళ్తూ మాట్లాడుకోవచ్చు అన్నాడు. అందుకు విజయుడు అంగీకరించాడు. దళాధిపతి అతన్ని తన గుర్రం మీద ముందర కూర్చోబెట్టుకొని దళాన్ని బయలుదేరమని ఆజ్ఞాపించాడు. గుర్రం మీద వెళ్తూ, ప్రభు, ఈ హారావళి పర్వతాలకివతలి తట్టున కొన్ని యోజనాలలో మా రాజధానైన క్షమ నగరం ఉంది. దానికి త్యాగధన మహారాజు ప్రభు. పర్వతాల కవతలి వైపు కొన్ని యోజనాలలో సింహనగరం ఉంది. దానికి తపోధన మహారాజు పాలకుడు. ఇద్దరు దాయాది కుటుంబాలకి చెందినవారే. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయిందనుకున్నాడు విజయుడు. నేను క్షమానగరాధిపతి త్యాగధన మహారాజు దళాలలో ఈ వాయువ్య దళానికి అధిపతిని. ఇప్పటికీ 15 రోజుల నుంచి 2 పక్షాలకి ఘోర యుద్ధం జరుగుతుంది. నువ్వు చూసిన సైనిక కళేబరాలు మాకు సంబంధించినవే. సింహ నగర సైన్యాలు గెలుపులో ఉన్నాయి. మా సైన్యాలు వెనక్కి తరమబడ్డాయి. అందుకే రణరంగాన పోరుతున్న మా రాజు అధిక సైన్యాల కోసం తన రాజధానికి వర్తమానం పంపాడు. ముందర మేము బయలుదేరాము, వెనుక మరో 5 దళాలు వస్తున్నాయి. ఈ యుద్ధం ఇంతటితో అంతమవ్వదు. యుద్ధ కారణమేమిటి అని అడిగాడు విజయుడు. పెద్ద కారణమేమీ లేదు. సింహ నగరపు రాజైన తపోధన మహారాజు దగ్గర పంచకళ్యాణి అనే ఉత్తమ అశ్వం ఉంది. అదంటే మా రాజుకి అపరిమితమైన ప్రేమ. అంత మేలు గుర్రాన్ని ఎక్కడా చూడడం. అశ్వ పరీక్షలకు అనేక మంది అది సూర్యారథానికి కట్టబడిన గుర్రపు జాతిదే అని తేల్చారు. దాయాది దగ్గర అంత మేలు జాతి గుర్రం ఉన్నందుకు మహారాజు అసూయపడటం మాట నిజమే. అయితే దానిని తాను పొందాలని దుర్మార్గపు ఆలోచన ఎన్నడూ చేయలేదు. ఇలా ఉండగా ఒక గుర్రాల సంతలో ఆ పంచకళ్యాణే అమ్మకానికి వచ్చింది. అది తన దాయాది తపోధన మహారాజుదని తెలుసున్నా మా రాజు 2 లక్షల ధనమిచ్చి దానిని కొన్నాడు. గుర్రం తనంతట తానే దారి తప్పి ఆ సంతలోకి వచ్చిందో, ఎవరైనా అపహరించుకొచ్చి అమ్మజూపారో తెలియదు. తపోధన మహారాజు తను ప్రాణప్రదంగా చూసుకుని గుర్రం ఎక్కడుందో తెలుసుకురమ్మని గూఢచారులను దేశాలకి పంపాడు. మా మహారాజు వద్ద ఉందని వారు తమ రాజుకి చెప్పారు. తక్షణం రాయబారులను పంపి తన గుర్రాన్ని తనకి ఇవ్వవలసిందని మా రాజును అడిగించాడు. తగిన మూల్యమిచ్చి సంతలో కొన్న గుర్రాన్ని వెనక్కివ్వడం అసంభవమని ఖచ్చితమైన జవాబు పంపాడు మా రాజు. అది విని ఆ మూల్యాన్ని తానిస్తానని, తన పంచకళ్యాణిని తిరిగి పంపవలసిందని తపోధన మహారాజు కబురు పంపాడు. మా రాజు అందుకు కూడా అంగీకరించకపోవడంతో తపోధన మహారాజు యుద్ధం ప్రకటించాడు. ఇది ఈ యుద్ధం తాలూకు వివరం. ఇక మీరు అంత దూరం నుంచి ఇక్కడికి రావలసి వచ్చిన కారణమేమిటో చెప్పండి. ఛత్రపాల మహారాజులు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. పట్నాయక్, మా నాన్నగారైన ఛత్రపాల మహారాజులు సుఖంగానే ఉన్నారు. స్వయంగా రాజ్యపాలన చేస్తున్నారు. మా కొలువులో చిరకాలం
పనిచేసిన నిన్నిలా కలుసుకోవడం ఆనందంగా ఉంది అని తరువాత చింతామణి వృత్తాంతము అహింసను ఆపేందుకు తను బయలుదేరడము అన్నీ వివరంగా అతనికి చెప్పాడు విజయుడు. మిమ్మల్ని కలుసుకున్నాను కనుక మీతో సింహనగరం రాగలుగుతున్నాను, లేకుంటే దారి తెలియక తికమక పడేవాడివి. ఈ కొండలు దాటకుండా సింహనగరం ఎలా చేరుతారు అని అడిగాడు. ఇంత ఎత్తైన కొండలను దాటడం అసంభవం. మనము 2 ఆమడల దూరం దాటామంటే ఇరుకైన ఒక కనుమ ఉంది. ఆ కనుమ దాటితే సింహనగరమే అని పట్నాయక్ చెప్పాడు. మీ పుణ్యమా అని సింహనగరం చేరతాను. కానీ ఆ మహారాజు యుద్ధం హడావిడిలో ఉండడం వల్ల అతన్ని కలుసుకుందుకు కానీ మాట్లాడడానికి కానీ సావకాశం ఉండదు. ఇంక నేనేం చెయ్యాలో తెలియదు నిట్టూర్చాడు విజయుడు. మీరు యుద్ధంలో పాల్గొనండి అన్నాడు పట్నాయక్. ధర్మం ఎవరి పక్షాన ఉందో తెలుసుకోకుండా నేను యుద్ధంలో దిగడం న్యాయం కాదు. అదీ కాక యుద్ధం అంటే హింస. యుద్ధం వల్ల స్త్రీలు భర్తని కోల్పోతారు. ఎందరో పసిపాపలు తండ్రి లేని వారు అవుతారు. తల్లిదండ్రులు పుత్రశోకానికి గురవుతారు. ఎంతో ప్రజా నష్టం జరుగుతుంది. దేశాభివృద్ధి కోసం వినియోగించబడవలసిన శక్తి వినాశనానికి ఉపయోగపడడం ఖండించవలసిన విషయం. ఎలాంటి హింస ఎక్కడా జరిగినా నేను సహించను. రాజకుమారుడు అహింసా మార్గం అవలంబిస్తే రాజవైభవం దక్కుతుందా? ఎందుకు దక్కదు అని విజయుడు అంటుంటే హారావళి కనుమల మార్గం వచ్చింది. ఒకసారి 2 గుర్రాలు మాత్రమే పోగలిగినంత వెడల్పే ఉంది ఆ దారి. అందుచేత ఇద్దరేసి చొప్పున ఒక జంట తర్వాత మరో జంట లోపలికి ప్రవేశించసాగారు. కనుమలు దాటడం ఏమిటి? యుద్ధరంగమే. ఇరుపక్షాలు ఘోరంగా పోరాడుతున్నాయి. తెగిపడుతున్న మానవ శిరస్సులకు అంతు లేకుండా ఉంది. విజయుడు భరించలేక దళాధిపతి, నువ్వు ఇప్పుడు ఒక పని చెయ్యాలి అన్నాడు. ఏమిటి ప్రభు? విరామ జెండా ఎత్తి యుద్ధం ఆపించాలి. రాజాజ్ఞ లేకుండా అదెలా సాధ్యం అన్నాడు. తప్పదు, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆజ్ఞ తీసుకునే చేస్తాను అని పట్నాయక్ గుర్రం మీద యుద్ధరంగంలోకి ఉరికి తన ప్రభువు దాపుకి పోయి, ప్రభు, నాగపురాధీశ్వర రాజకుమారుడు అత్యవసర కార్యంపై మన దళాలలో ఉన్నాడు. క్షణంసేపు విరామం ప్రకటించమన్నాడు అని విన్నవించాడు. దళాధిపతి మాటలకు త్యాగధన మహారాజు ఆశ్చర్యపోయి, అయితే అతను కోరినట్లు చెయ్యి అని ఆజ్ఞ ఇచ్చాడు. విరామపు గుర్తుగా ఎర్రజెండా ఎత్తబడింది. ఎక్కడి సైనికులు అక్కడే, ఎలా ఉన్నవారు అలాగే నిలిచిపోయారు. ఎవరికి విరామం ఎందుకో తెలియదు. అందరూ ఆశ్చర్యపోతుంటే విజయుడు గుర్రం మీద నుంచి, వీరులారా, రణధీరులారా, ప్రభువులారా, దయచేసి ఒక్క క్షణం మీ మనసుని నా మాటల మీద నిలపండి. ఇప్పటికీ ఇరుపక్షాలలోనూ ఎందరు నాశనమయ్యారో, ఎంత రక్తపాతమో, అందువలన ఎంత సంక్షోభమో. గతించిన వీరులు తిరిగి రారు. వారి ఆలుబిడ్డల ఉసురుకి, తల్లిదండ్రుల దుఃఖానికి బాధ్యులెవరు? మీరిచ్చే భరణం చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలిగించగలదా? పాలకులారా, మీ పట్టుదల కోసం, విలాసం కోసం ఇందరి ప్రాణాలు బలి చేస్తారా? హింసాకాండ మహాపాపం కదా. ఉత్పత్తి శుభదాయకం, వినాశనం దుఃఖహేతువు. ఇంతటి మానవ శక్తిని దుర్వినియోగం చేయక దేశక్షేమానికి సద్వినియోగం చేయరాదా? ఈ పవిత్ర భూమాతని పీనుగుల పెంటలో అపవిత్రం చేయక ఈ తావుల్లో సేద్యం చేయించి రాజ్యాన్ని సుభిక్షం చేయరాదా అని చెబుతుంటే ఆశ్చర్యంగా వినిన తపోధన త్యాగధన రాజులిద్దరూ వచ్చి విజయుడి గుర్రానికి అటూ ఇటూ నిల్చున్నారు. యుద్ధాలు హింస జరగకపోతే పనులు అనుకోవడం పొరపాటు. హింస వల్ల కలిగే ఫలితం గొప్పదైనా తాత్కాలికము, పతన హేతువు అవుతుంది. అహింసా మార్గంలో పొందేది స్థిరము, మంగళప్రదము. ఇప్పుడు మీరీ యుద్ధంలో పోగొట్టుకున్న వాటిని పునర్నిర్మించుకుందుకు ఎంతకాలం శ్రమ పడతాయో ఆలోచించండి. ఒక వీరుణ్ణి, ఒక మేధావిని సృష్టించడం ఎందరి తరం? నిజమే, కానీ మాకు విభేదాలు, వ్యత్యాసాలు ఎలా నశిస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది అని రాజులిద్దరూ ఒకేసారి అడిగారు.
ఎవరి బుద్ధి వారికే న్యాయం చెబుతుంది. బుద్ధి అనుసరించి పాటించేవారే మనిషి అనిపించుకుని అర్హత కలిగి ఉంటారు. వాళ్ళిద్దరూ కొంచెంసేపు మౌనం వహించాక, మా యుద్ధానికి కారణం నీకు తెలుసా అని అడిగారు. అతను తెలుసన్నాడు. పంచకళ్యాణి నా గుర్రం చిరకాలం నుంచి నా పోషణలో ఉంది. నాకు ప్రాణంతో సమానం. నా సమస్త రాజ్య సంపదలు పోయినా, నేను నాశనమైనా నా గుర్రాన్ని నేను పొందాలి, అది నాది అని తపోధన మహారాజు అంటే, నేను దానిని 2 లక్షల వరహాలు వెచ్చించి కొన్నాను కనుక అది నాదే అన్నాడు త్యాగధన మహారాజు. గుర్రం మీ ఇద్దరిలో ఒకరిదే అయి ఉంటుంది, కానీ ఇద్దరిది అయి ఉండదు కదా అడిగాడు విజయుడు. అవును, అది నాది, వీల్లేదు, అది నాది అన్నారు ఇద్దరు. యుద్ధము హింస ఎలా ఆపు చెయ్యాలా అని విజయుడి ఆలోచన. నిజంగా గుర్రం ఎవరికి చెందాలో మీ అంతరాత్మ చెప్పడం లేదా? నాకు చెందాలని నా అంతరాత్మ చెబుతుంది అని త్యాగధనుడు, నాకు చెందాలని నా అంతరాత్మ చెబుతుంది అని తపోధనుడు ఇద్దరు ఒకేసారి అన్నారు. అప్పుడు ఒక మధ్యవర్తి చెప్పిన విధంగా నడుచుకోవడం ధర్మం. మాకు మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. యుద్ధం తప్ప మా తగాదాను మరెవరు పరిష్కరించలేరు. యుద్ధం అరిష్టదాయకమని తెలుసుకుని మీరు దానినే కోరడం వివేకం కాదు. మరో మార్గం లేనప్పుడు ఏం చేయాలి అన్నారు. విజయుడు కొంచెం ఆలోచించాడు. ఇద్దరికిద్దరు గుర్రం నాది అంటున్నారు కదా, నిజంగా తానెవరిదో గుర్రానికి కూడా తెలిసే ఉంటుంది కదా. అవును అన్నారు ఇద్దరు. కనుక గుర్రమే తన యజమానిని తాను నిర్ణయించుకుంటుంది. దాని నిర్ణయాన్ని అంగీకరించడానికి మీలో ఎవరికి అభ్యంతరం? దాని నిర్ణయం ఖాయం, ఆ ప్రకారం చేయడానికేమీ అభ్యంతరం ఉండదు అని ఇద్దరు ప్రభువులు అంగీకరించారు. పంచకళ్యాణి తెప్పించండి, తన నిజమైన యజమాని ఎవరో దాని చేతని చెప్పిస్తాను అన్నాడు విజయుడు. ఆ మాటలకు వారిద్దరే కాక మిగిలిన అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పంచకళ్యాణి తన యజమానిని ఎలా నిర్ణయం చేస్తుందో తెలుసుకోవడానికి కుతూహలపడ్డారు. కొందరు పోయి పంచకళ్యాణిని తీసుకువచ్చారు. బంగారు కరంగులో హుషారుగా ఉన్న అశ్వరాజం పంచకళ్యాణిని ఒకచోట నిలబెట్టాడు విజయుడు. దానికి 100 గజాల దూరంలో ఒకవైపున తపోధన మహారాజుని, రెండవ వైపు అదే దూరంలో త్యాగధన మహారాజుని నిలబడమని కోరి, వాళ్ళిద్దరూ అలా నిలబడ్డాక, నేనిప్పుడు గుర్రాన్ని కంబీతో బెదిరిస్తాను. అప్పుడది ఏ మహారాజుని చేరబోతే అతను దాని యజమాని అని నిర్ణయం అవుతుంది. ఇది మీకు అంగీకారమో కాదో ఇప్పుడే చెప్పండి అన్నాడు. ఈ ఏర్పాట్లు ధర్మబద్ధంగానే ఉంది. ఈ నిర్ణయానికి మేము బద్ధులమే అన్నారు ఇద్దరు రాజులు. సైనిక దళాలు అధిపతులు కూడా ఆ పద్ధతిని మెచ్చుకున్నారు. వెంటనే విజయుడు గుర్రాన్ని బెదిరించాడు. అది వెంటనే ఒక దౌడులో పోయి తపోధన మహారాజు దగ్గర నిలుచుంది. ధర్మబద్ధమైన ఏర్పాటుకి కట్టుబడిన త్యాగధన మహారాజు అశ్వాన్ని తపోధన మహారాజుకి వశం చేసి సైన్యాలతో మరలి పోబోతుంటే, తపోధన మహారాజు అతను వెచ్చించిన మూల్యం చెల్లించబోయాడు. అందుకు త్యాగధన మహారాజు నిరాకరించి, అది మీ అశ్వమని తెలుసండి, దానిని కొనడం నాదే పొరపాటు, అందుచేత నేను దానికై వెచ్చించిన మూల్యం దండగా పడవలసిందే, తిరిగి మీ దగ్గర నుంచి తీసుకోను అన్నాడు. యుద్ధం విరమించుకొని సైనిక బలాలను మరలించుకొని వెళ్ళిపోయారు. ఆ యుద్ధంతో సర్వనాశనం కావలసిన 2 రాజ్యాలని రక్షించిన విజయకుమారుడు మహామేధావి అని తపోధన మహారాజు అతన్ని అనేక విధాల ప్రశంసించి తన మందిరానికి దయచేయవలసిందిగా ప్రార్థించాడు. విజయుడు అంగీకరించి మహారాజుతో భవనానికి వెళ్ళి అతిథి మర్యాదలు స్వీకరించి కూర్చున్నాక రాజు అతని వివరాలు అడిగాడు. విజయుడు అవన్నీ చెప్పి, ఇప్పుడిక 2 ప్రశ్నలకి జవాబులు తెలుసుకున్నాను. 3వ ప్రశ్నకి సమాధానం సింహనగరంలో లభిస్తుందని ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఏమిటా ప్రశ్న అడిగాడు రాజు. విజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. తపోధన మహారాజు ద్వితీయ పత్ని అయిన రూపసుందరి గతి ఏమైంది? తపోధన మహారాజు ఇంకా బతికున్నాడా? ఆ ప్రశ్న వింటూనే రాజు మహా ఉగ్రుడయ్యాడు. ఓరి కపట బైరాగి, రూపసుందరి సమాచారం ఇంకా నీకు కావలసి వచ్చిందా? ఆ తుచ్చురాలు నీ రాక కోసమే ఎదురు చూస్తుంది. వేగం బయలుదేరిరా,
నా కత్తి నీ కంఠ రక్తాన్ని చవిచూస్తుంది అని వర నుంచి కత్తి దూశాడు. విజయుడు ఆశ్చర్యం కానీ అలజడి కానీ పడకుండా అతన్ని శాంతపరిచి, ప్రభు, ఆ బైరాగి ఇప్పుడు మీ ఎదుట లేడు. వృధాగా ఉద్రేకపడి ఏం లాభం? ఆ బైరాగి మీకు చేసిన అపకారమేమిటో చెప్పండి అన్నాడు. వాడు నాకు చేసిన అపకారం అంతా ఇంత కాదు. అది చాలదన్నట్లు చావు తప్పించుకొని నా నుంచి పారిపోయి కుండిన నగరపు రాజకుమార్తె చింతామణి దగ్గర చేరి ఈ ప్రశ్నల ద్వారా రూపసుందరి క్షేమము నా ఉనికి కోరుతున్నాడన్నమాట. నేను చనిపోతే మళ్ళీ నా రాజ్యంలో ప్రవేశించి యథేచ్ఛగా తన దుండగాలు సాగించవచ్చు అని వాడి ఊహ. బాలమహర్షి పేరుతో ఉన్న ఆ దొంగ బైరాగి దుశ్చరిత్రను నీకు విపులముగా చెబుతాను విను. తన ఉద్రేకాన్ని ఉపశమింపచేసుకొని తపోధన మహారాజు చెప్పసాగాడు. రాజకుమార, ఇది ఒకరికి చెప్పుకోదగిన విషయం కాదు. ఇది నా కుటుంబానికి నాకు అవమానకరమైన కథ. అయినా నువ్వు ఆత్మీయుడి వంటి వాడివని చెబుతున్నాను. నువ్వు సాధించవలసిన మహత్తర కార్యానికి ఈ గాథ ముఖ్యమైనది. చెప్పక తప్పదు. కానీ నా గుండె తరుక్కుపోయేంత దుఃఖం. అబ్బా, తలుచుకుంటే గుండె చెరువైపోతుంది కదా. మహారాజు కంఠం శోకంతో పూడుకుపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. 1-2 కన్నీటి బిందువులతని కళ్ళ వెంట అప్రయత్నంగా రాలాయి. ప్రభు, నా వల్ల తమకి బాధ కలిగినట్లుంది, క్షమించండి. నా బాధకు కారకుడివి నువ్వు కాదు. నా కడుపులో ఆరని చిచ్చు పెట్టిన మహాపాపి మరొకరు. నాతో రా. ఆ పాపిని కసితీరా తిట్టి పూస్తే కానీ నా దుఃఖం ఉపశమించదు. ఆ మహాపాపిని నువ్వు కూడా చూడాలి. విజయుడు రాజును అనుసరించాడు. రాజు అతన్ని రాజమందిరం దాటించి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కల విశాలమైన ఆవరణలోకి తీసుకెళ్లాడు. ద్వారం దగ్గర విచ్చుకత్తులతో కొందరు కావలివారు ఉన్నారు. రాజుని చూడగానే నమస్కరించి గేటు తాళాలు తీసి లోపలికి పోనిచ్చారు. సుమారు 1 ఆమడ దూరం నడిచాక ఇనపద్వారం గల దుర్భేద్యమైన ఒక రాతి కట్టడంలోకి మహారాజు అతన్ని తీసుకెళ్లాడు. అక్కడి కాపలాదారుల వేషం చూశాక అది చెరసాల అయి ఉంటుందనుకున్నాడు విజయుడు. కొన్ని గదులు దాటించి ఒక గది వద్ద ఆగాడు రాజు. పహరా వారికేదో సంజ్ఞ చేశాడు. వారు ద్వారానికి కట్టబడిన నల్లని తెరను పక్కకి తొలగించారు. బలమైన తాళాలు బిగించబడిన ఆ ఇనుప ఊచల గదిలో సుమారు 40 ఏళ్ల వయసు గల స్త్రీ ఉంది. మలినమైన దుస్తులు, నూనె లేక చిక్కుపడిన జుత్తు, పరమ అసహ్యంగా ఉందామె. ఆమె ముందు మట్టి మూకుడులో కొంచెం గంజి మాత్రం ఉంది. రాజుని విజయుడిని చూడగానే ఆమె లేచి నిల్చొని తల వాల్చుకుంది. రాజకుమార, చూడు, ఇదే భయంకర భూతం, ఘోర రాక్షసి, మహిళా లోకానికే మచ్చ తెచ్చి నా కడుపులో చిచ్చు పెట్టిన నారీ పిశాచి రూపసుందరి. చూశావు కదా అవతారం, ఇక పోదాం పద అని రాజు ఆమె ముఖం మీద ఉమ్మి వెనక్కి తిరిగాడు. మళ్ళీ రాజమందిరానికి వచ్చారు ఇద్దరు. అప్పుడు మహారాజా, కారాగారంలో ఆ విధంగా బంధించబడిన శ్రీ రూపసుందరి అన్నారు కదా, ఆమెకి మీకు గల సంబంధమేమి? ఆమె చేసిన నేరమేమిటి అని అడిగాడు విజయుడు. రాజకుమార, ఇప్పుడు నేను ఆ వివరాలే చెప్పదలుచుకున్నాను. వాటి నుంచి నీ 3వ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఇలా చెప్పసాగాడు. సంసార జీవితంలో స్వర్గాన్నైనా నరకాన్నైనా సృష్టించగలిగేది స్త్రీ. ఆ కుటుంబానికి కీర్తి కానీ అపకీర్తి కానీ తేగలిగినది. అభివృద్ధికి నాశనానికి కారకులు ఇల్లాలు. అమృత భాండంలో హాలాహలము, యమ యాతనలో ఇంద్రభోగాలు, చేదులో తీపి, తీపిలో చేదు, అనురక్తిలో విరక్తి, విరక్తిలో అనురక్తి, ఏదైనా కలిగించగల మహాశక్తి ఇల్లాలే. ఏనాడో చేసిన పూజల ఫలితంగా నాకు అంజలీదేవి భార్యగా లభించింది. రూపంలో గుణంలో ఆమెను చెప్పాకే మరొకరిని చెప్పాలి. ఆమెను పొందిన నేను స్వర్గ సుఖాలే అనుభవించాను. అయితే మా దాంపత్య జీవితానికి ఒకే లోటు. అదేమిటంటే సంతానం కలగకపోవడం. అది చిన్న లోటేమీ కాదు. నా అనంతరం నా సింహాసనాన్ని అధిష్ఠించి పాలన చేయడానికి వంశాంకురం లేకపోవడం పెద్ద లోపమే. 10 ఏళ్ల సంసార జీవితం గడిచిపోయాక సంతానం కలుగుతుందనే ఆశ ఏముంటుంది?
అందుకని అనేక మంది బిషగర్వులతోనూ జ్యోతిష్కులతోనూ సంప్రదించాను. అందరూ ఒకటే మాట, సంతాన యోగం లేదు అని. అప్పటి నుంచి ఇద్దరిలోనూ అసంతృప్తి, ఆవేదన, జీవితంలో సుఖశాంతులు సన్నగిల్లాయి. నేను మాత్రం కొంతకాలానికి దేవుడు ఇవ్వని దానికి ఎంత విచారించి ఏం లాభమని గుండె రాయి చేసుకున్నాను. బిడ్డలు లేకపోయినా సత్కర్మల వల్ల ఉత్తమగతులు పొందవచ్చునని అంజలికి కూడా నచ్చచెప్పేవాడిని. ఆమె ఒక్కొక్కప్పుడు అంగీకరించినట్లు కనిపించేది. ఒకనాడు ప్రభు మనకిక సంతానయోగం లేదని ఖాయమైపోయింది. పితృలు లేని వారి గతులు లేవని, పున్నామ నరకమే అని అంటారు. మన వంశం మీతోనే నిలిచిపోవడం భరించలేను. సింహాసనానికి వారసులు లేకపోతే రాజ్యం పరుల పాలవుతుంది అంటూ మొదలుపెట్టింది. నిజమే, కానీ ఏం చేయగలం అన్నాను. నేనొక ఉపాయం ఆలోచించాను అన్నది. ఏమిటది? మీరు మరో కన్యని ద్వితీయ కలత్రగా స్వీకరించండి. నేను తెల్లబోయాను. అంజలి, ఇది నా మనస్సుకి అంగీకారం కాని పని. స్త్రీకి పాతివ్రత్యం ఎలాంటిదో పురుషుడికి ఏకపత్నీ వ్రతము అలాంటిదే. బహుభార్యలను కలిగిన పురుషుడు నా దృష్టిలో జారుడే కాదు. రాజు ఎందరు భార్యలనైనా స్వీకరించవచ్చు. ఇది శాస్త్ర సమ్మతమైనదే. ధర్మశాస్త్రాలను అంగీకరించిన నా మనస్సు అంగీకరించదు. నాకు ఈ జీవితంలో నువ్వు ఒక్కతివే భార్యవి. నా మనస్సు ఇతరులపైకి మళ్ళదు. ఖచ్చితంగా చెప్పాను. నా మాట వినరా? వద్దు దేవి, ఆ ఆలోచనే అతి భయంకరంగా ఉంది. ఇంకెప్పుడు అలాంటి మాటలు నీ నోట రానివ్వకు అన్నాను. అప్పటికి ఆమె మౌనం దాల్చిన మంత్రులు, మిత్రులు, ఆత్మీయులు ఎందరి చేతనో నాకు బోధ చేయించింది. కానీ ఆ మాటలు నా తలకెక్కలేదు. ఆ రాత్రి అంజలి ఎన్నడూ తయారవనంత అందంగా తయారైంది. తనకున్న ఆభరణాలన్నీ పిచ్చిగా ధరించింది. పాన్పు మీద ఒత్తుగా మల్లెపూలు, సన్నజాజులు పరిచింది. తాను పునుగు, జవ్వాది, కస్తూరి, అత్తరు పరిమళాలతో ఘుమఘుమలాడి పోతుంది. నేను పడకగదిలోకి అడుగుపెట్టడం కూడా గమనించకుండా వీడ మీద తనకతి ప్రియమైన శృతిని ఆలాపించడంలో నిమగ్నురాలయ్యింది. తొలిరేయిని తెస్తుంది ఆమె. నేను ఆమె పాటను వింటూ మైమరిచాను. అలా ఎంతసేపు గడిచిపోయింది. పరిచారకురాలు పలహారాలు పళ్ళెం తెచ్చి పెట్టిన చప్పుడు వల్ల ఆమె గానానికి భంగమయ్యింది. నన్ను చూసి మీరొచ్చి ఎంతసేపు అయింది అడిగింది. అపర రంభలా ఉన్న అంజలి నన్ను చేయిపట్టుకొని పాన్పు దగ్గరికి తీసుకెళ్ళింది. మా ఇద్దరి ప్రతిబింబాలు నిలువుటద్దంలో ప్రతిఫలిస్తున్నాయి. నేను ఈవేళ ఎక్కువ కులాసాగా ఉన్నాను కదూ అడిగింది. అవును, ఏమిటి విశేషం అన్నాను. తొలి రాత్రి లాగే తుది రాత్రి కూడా అత్యధిక ఆనందం ఇస్తుందా అని తెలుసుకోవాలని. తుది రాత్రా? తెల్లబోయాను. పిచ్చిదాన్ని, పిచ్చి మాటలు. అవును, మీకు మన తొలి రాత్రి గుర్తుందా అన్నది. అదెలా మర్చిపోగలను అన్నాను. ఈవేళ కూడా మనం అలాగే ఉండాలని కోరిక కలిగింది. మీరేమీ అనుకోరుగా అన్నది. నీ కోరిక నా కోరిక కాదా అన్నాను. ఎప్పుడూ నా కోరిక నెరవేరుస్తూనే ఉంటారుగా, సందేహం ఎందుకు అన్నాను. అబ్బా, నాకిప్పుడు ఎంత హాయిగా ఆనందంగా ఉంది అంటూ ఆమె నా హృదయం మీద వాలిపోయింది. స్వప్నమంతా స్వర్గసుఖంలో గడిచింది. ఆ రాత్రి తెల్లవారింది. పాన్పు దిగాను. ఎప్పుడూ నాకంటే ముందుగానే గదిలో నుంచి వెళ్ళిపోయే అంజలి ఆశ్చర్యకరంగా ఇంకా మంచం మీదే ఉంది. రాత్రి కలిగిన అనంతపు అలసట వల్ల ఇంకా ఆమెకు మెలకువ ఉండదనుకుంటూ నవ్వుకుంటూ ఆమెకి నిద్రాభంగం కలిగించకుండా గదిలో నుంచి వెళ్ళిపోయాను. కాలకృత్యాలు తీర్చుకొని దుస్తులు వేసుకొని రాజ్యసభకి బయలుదేరబోతుండగా ఒక పరిచారిక పరుగున వచ్చి, ప్రభు, ఘోరం, దేవిగారు అంటూ గొల్లున ఏడ్చేసింది. దేవిగారికి ఏమైంది అన్నాను. త్వరగా రండి, వచ్చి చూడండి అన్నది. నేను పరుగున పోయి శయన మందిరంలోకి వెళ్ళాను. ఆ పూల పాన్పు మీద అదే చీరతో ఆభరణాలతో అంజలీదేవి నిర్జీవ శరీరం ఆశ అంత త్వరగా అంతరించదు కదా. వైద్యులను రప్పించాను. విషప్రయోగంతో ప్రాణత్యాగం చేసుకుంది అని నిర్ధారించారు వారు. నాకింకేముంది? శూన్యం, జీవితం శూన్యం, సర్వము శూన్యమే. తల తిరిగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. హృదయం చెప్పలేనంత భారమైపోయింది. దేవి, ఈ పాపితో సంపర్కం, తెగతెంపులు చేసుకోవాలనే ఇంత పని చేశావు. అంత అవసరం నీకేం కలిగింది? నీలాంటి గుణవతిని భార్యగా పొందానని ఎంత గర్వించాను.
నిన్నెంతగా నా హృదయమంతా నింపుకున్నాను. ఎంతో దృఢమైన మన ప్రేమ బంధాన్ని ఎలా తెంపుకోగలిగావు అంటూ గుండెలు పగిలేలా ఏడ్చాను. మృతకలేభరాన్ని పాన్పు మీద నుంచి దింపుతుండగా ఆమె పైటలో నుంచి ఒక కాగితం మడత కింద పడింది. విప్పి చదివాను. మనోహర, ఈ పని మీకు వింత విషాదకరము అవుతుందని నాకు తెలుసు. అయినప్పటికీ జనోద్ధరణ కోసం ఇలా చేయక తప్పలేదు. శివనగర ప్రభువు నిస్సంతువుగా గతించకూడదని ఈ పని చేశాను. తిరిగి వివాహం చేసుకోండి, సంతానం పొందండి. నేనెన్ని విధాల చెప్పినా విన్నారు కాదు. అందుచేత నాకింతకంటే గత్యంతరం లేకపోయింది. రత్నం నూరి మింగి నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను. మీరు నన్నెంతగానో ప్రేమించారు. మీరు మరో కన్యని వివాహమాడి ఆమెను కూడా నన్ను ప్రేమించినంతగానో ప్రేమించి సంతానం పొందాలని నా కోరిక. నా ఈ కోరిక తీర్చి నా ఆత్మకి శాంతి కలిగించండి. ఇట్లు అంజలీదేవి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం.